ఆ రోజులలో వచ్చిన సినిమా రూప్ की రాణి, చోరోं का రాజా, దేవానంద్ వైదారమ. తర్వాత కూడా హిందీలో వచ్చింది. మరి ఇది వచ్చిన సినిమా ఇది మామూలు 1961లో వచ్చిన సినిమా ఇది. అంటే నేను కూడా పుట్టలేదు. దేవానంద్ మూవీస్ మామూలుగా ఉండే, అంటే ఆయన స్టైల్ కానీ, ఆయన వే ఆఫ్ డ్రెస్సింగ్ కానీ, ఆయన మాట్లాడే తీరు కానీ, ఆ అమ్మాయిలని ఆకట్టుకునే తీరు కానీ, వాళ్ళతో మాట్లాడే తీరు కానీ, అన్నీ కూడా ఒక వెరైటీగా, ఒక స్టైల్గా, ఒక అంటే ఆయనకు స్టోరీ కూడా అలాగే ఎంచుకొని డైలాగ్ డెలివరీ కూడా అసలు ఆయనలాగా, అంటే ఎవరికి వారే, కానీ ఆయనలాగా ఇంకొకరు చేయలేరు అలా. ఇప్పుడు మరి ఆయనలాగా ఎవరు చేస్తున్నారో చూడండి. ఆయనను ఫాలో చేస్తున్న హీరోస్ ఎవరన్నా ఉంటే కనిపెట్టండి. చాలా వైదారమన్ కూడా చాలా అందంగా ఉంటుంది నాలాగా. సో చాలా మంచి మూవీ రూప్ की రాణి, చోరోं का రాజా. ఇది అనిల్ కపూర్ తీసిండు. మళ్ళీ పాటలు కూడా చాలా బాగుంటాయి ఇందులో. స్టార్టింగ్ ఎంట్రీ చేస్తారు దేవానంద్ స్టోరీకి, ఎప్పుడు లేట్ చేయరు. అది ఎంట్రీ ఇచ్చారు చూడండి. ఆ డ్రెస్సింగ్ చూడండి, తాగుతున్నారు. ఆ నవ్వు చూడండి, ఆ వే ఆఫ్ డ్రెస్సింగ్ చూడండి. ఇందులో తాగుపోతే యాక్టింగ్ ఉన్నట్టుంది బహుశా, కానీ అసలు మామూలు ఏ సినిమాలో కానీ. నిన్న రూమ్ నెంబర్ 44 చూశాను. దాని తర్వాత ఇది రోజు ఒక నైట్ పడుకునే ముందు దేవానంద్ మూవీ చూసి పడుకుంటాను, భగవంతుని ప్రార్థన చేసినాక. ఎందుకంటే మూవీస్ అంటే చాలా ఇష్టము. చిన్నప్పటి నుండి చాలా మూవీస్లో ఉండాలి, మూవీస్లో యాక్ట్ చేయాలి అని ఉండేది. ఒక పాట యాక్ట్ చేసిన లవ్ టికే అనేసి, అది నా సొంతంగా. వేరే ఒక మూవీలో రసమయ్య గారిది మూవీలో భూదేవిగా యాక్టింగ్ చేశాను. కానీ మంచి అంటే డ్యాన్సు, క్లాసికల్ అన్నీ నేర్చుకొని కూడా నిర్వీర్యం అయిపోయినట్టుగా. అంటే అఫ్కోర్స్ చాలామంది అన్నారు డెమీ మూర్ లేట్గా వచ్చింది మేడం, 45లో వచ్చింది సినీ ఫీల్డ్కి, మీరు అప్పుడు రాకపోతే ఇప్పుడు రండి, ఇప్పటికీ చక్కగా ఉన్నారు అంటారు డైరెక్టర్స్. అందరు పరిచయం ఉన్నారు, చాలా జనసేన పుణ్యమా అని చెప్పి అందరూ బాగా రెస్పెక్ట్ ఇస్తారు పవన్ సార్ వలన. సో ఆయనకి క్రెడిట్ గోస్ టు ఆయన. కానీ ఆయన అనుమతి లేనిదే నేను అలా ఎలా మూవీస్లో చేస్తాను అని గమ్మునున్నాను. అయినా కానీ అంటే జనసేన సేవ కదా, ఎక్కువ సేవ చేయాలి కదా. ఆయన ఏమంటారు, నాకు వేరే ప్రొఫెషన్లు ఏం లేదు సంపాదించాలంటే అంటారు. అలా నాకేమైనా ఛాన్స్ వస్తే ఖచ్చితంగా నేను దేవానంద్ హీరోయిన్ లాగా, వైదారమన్ లాగా చేసి ప్రజల మెప్పు పొందాలని ఉంది. ఆ అమౌంట్ని ఇలా జనసేనలో పవన్ కళ్యాణ్ గారు ఉపయోగించినట్టుగానే మనీని పీపుల్ కోసమే చేస్తాను. నాకు వేరే దారి లేదు కదా. అంటే నేను సోషల్ వర్కర్గా ఎప్పటి నుంచో 2003 నుండి ఉన్నాను. అయితే ప్రజలకి ఇంకా సేవ చేయాలి బాగా, అంటే ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా చేయాలి అని, ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా చేయాలని ఉంది. సో ప్రొఫెషనల్గా నాకు కూడా ఎవరైనా ఇలా ఛాన్సెస్ ఇచ్చి డైరెక్టర్స్ మూవీ చేయమంటే నేను స్టోరీ కూడా రాయగలను. డైరెక్టరు, రైటరు, సింగరు, డాన్సరు అన్నీ అన్నమాట. మల్టీ టాలెంటెడ్ లేడీని నేను. కానీ సోషల్ వర్కే ఎంచుకున్నాను, మా గ్రానీ సరోజినీ నాయుడు గారిలాగా. థ్యాంక్ యూ. ఎవరైనా ఛాన్స్ ఇస్తే చూద్దాం. డైరెక్టర్స్ బల్లెం వేణు మాధవ్ గారు అని చెప్పి బాబాయ్ అని పిలుస్తా. ఆయన అన్నారు నేను ఖచ్చితంగా మూవీలో పెట్టి తీయాలి, ఒక్క మూవీ అయినా తీయాలి నీతో అని. చూద్దాం. అయితే ఇలాంటి మూవీ కూడా ఒక హీరోని పెట్టి తీయాలని ఉంది నాకు. దానికి నేనే ప్రొడ్యూసర్గా ఉండి, నేనే డైరెక్టర్, నేనే రైటర్గా ఉండాలని ఉంది. చూద్దాం భగవంతుడు ఏం చేస్తాడు.